దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు 6వ అధ్యాయం పూతన సంహారము. నందమహారాజు ఇంటికి తిరిగి వస్తూ గోకులంలో ఏదేని ఉత్పాతం జరగవచ్చునని వసుదేవుడు చేసిన హెచ్చరికను గుర్తు చేసుకున్నాడు. ఆ ఉపదేశం మైత్రీపూర్వకంగానే చేయబడింది, కానీ మిథ్యగా కాదు. దీనిలో కొంత నిజం ఉండవచ్చును అని నందుడు తలిచాడు. అందువల్ల అతడు భయంతో దేవదేవుని ఆశ్రయించాడు. భక్తునికి వేరొక ఆశ్రయం ఉండదు కాబట్టి ప్రమాద సమయంలో కృష్ణుని తలుచుకోవడం సహజమే. పిల్లవాడికి ప్రమాదం ఎదురైనప్పుడు తల్లిని కానీ తండ్రిని కానీ ఆశ్రయిస్తాడు. అదేవిధంగా భక్తుడు సర్వదా భగవద్ ఆశ్రయంలోనే ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఏదైనా ప్రమాదం గోచరించినప్పుడు అతడు తీవ్రంగా భగవన్ స్మరణ చేస్తాడు. రాక్షస మంత్రులతో చర్చలు జరిపిన తరువాత కంసుడు నగరాలలో, గ్రామాలలో, వ్రజములో పసిబాలులను చంపడానికి పూతన రాక్షసికి ఆదేశాలు ఇచ్చాడు. ఘోరమైన పద్ధతుల ద్వారా పసివాండ్రను చంపే క్షుద్ర విద్య దానికి బాగా తెలుసు. కృష్ణనామ సంకీర్తనము కానీ శ్రవణము కానీ లేని స్థానంలోనే అటువంటి రక్కసిగణము తమ క్షుద్ర విద్యను ప్రదర్శింపగలవు. ఎక్కడైతే కృష్ణనామ సంకీర్తనం ఉపేక్షగానైనా చేయబడుతోందో అక్కడ దెయ్యాలు, భూతాలు, సమస్త ఉత్పాతాలు వెంటనే మాయమవుతాయని చెప్పబడింది. ఇక ఎక్కడైతే కృష్ణనామం శ్రద్ధగా చేయబడుతుందో, విశేషంగా దేవదేవుడు స్వయంగా ఉన్నట్టి బృందావనంలో ఈ విషయం నిక్కంగా సత్యమై ఉంటుంది. కాబట్టి నందునికి కలిగిన సందేహాలు కృష్ణుని పైన అనురాగం వలన కలిగినట్టివే అయి ఉన్నాయి. నిజానికి పూతనకు ఎన్ని శక్తులు ఉన్నప్పటికీ ఆమె కార్యాల వలన అసలు ప్రమాదమే లేదు. పూతన వంటి రాక్షసిని ఖేచరి అని అంటారు. అంటే అది ఆకాశంలో ఎగరగలుగుతుంది. పశ్చిమోత్తమ భారతదేశంలో ఇప్పటికీ కూడా కొందరు స్త్రీలు ఇటువంటి క్షుద్ర విద్యను అవలంబిస్తున్నారు. పెళ్లగించబడిన వృక్షశాఖ మీద వారు ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి ప్రయాణిస్తారు. పూతనకు ఈ క్షుద్ర విద్య తెలుసు కాబట్టే భాగవతంలో అది ఖేచరి అని వర్ణించబడింది. పూతన ఎటువంటి అనుమతి లేకుండానే గోకులంలోని నందమహారాజు ప్రాంగణంలో ప్రవేశించింది. సుందరమైన శ్రీ రూపధారణ చేసిన ఈ రాక్షసి యశోద ఇంటిలో అడుగుపెట్టింది. విశాలమైన పిరుదులతో, పూర్ణ స్తనద్వయంతో, కర్ణకుండలాలతో, తలలో పువ్వులతో ఆమె అందంగా గోచరించింది. సన్నని నడుము కారణంగా ఆమె మరీ సౌందర్యవతిగా కనిపించింది. అందరినీ క్రీగంట చూస్తూ మందహాసం చేసిన ఆమె పట్ల బృందావన వాసులందరూ ఆకర్షితులయ్యారు. పద్మహస్తై లక్ష్మీదేవియే బృందావనంలో అడుగుపెట్టిందని అమాయక గోపవనితలు భావించారు. తన భర్త అయిన కృష్ణుని చూడడానికి ఆమె స్వయంగా వచ్చిందని వారు తలచారు. అసాధారణ సౌందర్యం కారణంగా ఎవ్వరూ ఆమెను అడ్డగించలేదు. అందువలన పూతన స్వేచ్ఛగా నందమహారాజు ఇంటిలో ప్రవేశించగలిగింది. అప్పటికే పలువురు పసిబాలులను చంపిన పూతన బాలకృష్ణుడు శయ్యపై పడుకుని ఉండడం గమనించింది. నివురుగప్పిన నిప్పులాగా ఆ బాలుడు తన అసమాన శక్తులను దాచి ఉంచాడని ఆమె వెంటనే తెలుసుకొని, మహాశక్తివంతుడైన ఈ శిశువు సమస్త విశ్వాన్నే శీఘ్రంగా నశింపజేయగలడు అని తలచింది. జై శ్రీకృష్ణ. పూతన అవగాహన చాలా ప్రధానమైనది. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు ఎల్లరి హృదయాల్లో విరాజమానుడై ఉన్నాడు. అవసరమైన తెలివిని ఆతడే ఇస్తాడని, మరుపునకు కూడా ఆతడే కారణమని భగవద్గీతలో చెప్పబడింది. నందమహారాజు ఇంట్లో తాను చూస్తున్న శిశువు సాక్షాత్తుగా దేవదేవుడే అని పూతనకు వెంటనే తెలిసింది. ఆ దేవదేవుడు శిశువు రూపంలో శయనించి ఉన్నంత మాత్రాన అతడు శక్తిహీనుడని కాదు. భగవత్ అర్చనం భగవంతునికి మనుష్య రూపాన్ని ఆరోపించినట్లు అవుతుందనే వాదం అర్థరహితమైనది. ధ్యానం ద్వారా, తపస్సు ద్వారా ఏ జీవుడు భగవంతుడు కాలేడు. భగవంతుడు భగవంతుడే. శిశువు రూపంలో ఉన్న కృష్ణుడు యవ్వన రూపంలో ఉన్నంత కృష్ణుని వలనే పరిపూర్ణుడు. జీవుడు పూర్వం భగవంతుడే అయినను ఇప్పుడు మాయా ప్రభావానికి లోనైనాడని మాయావాద తత్వం పలుకుతుంది. కాబట్టి తానిప్పుడు భగవంతుడు కాకపోయినా మాయా ప్రభావం తొలగిపోగానే తాను భగవంతుడినవుతానని మాయావాది పలుకుతాడు. నిజానికి అతి సూక్ష్మమైనట్టి జీవులకు ఇది అన్వయించదు. జీవులందరూ భగవత్ అంశలు. వారందరూ మూలాగ్ని యొక్క నిప్పు కణాలు.
నిప్పురవ్వల వంటివారు. ఈ నిప్పురవ్వలు మాయా ప్రభావంచే కప్పబడవచ్చునేమో కాని మూలాగ్ని అయిన శ్రీకృష్ణుడు మాయచే కప్పబడడు. దేవకీ వసుదేవుల ఇంటిలో ఆవిర్భావం నుండి శ్రీకృష్ణుడు దేవాది దేవుడే. శ్రీకృష్ణుడు పసిబాలుని స్వభావాన్ని ప్రదర్శిస్తూ పూతన ముఖం చూడకుండా ఉండడానికి అన్నట్లుగా కళ్ళు మూసుకున్నాడు. ఈ కళ్ళు మూసుకోవడాన్ని భక్తులు నానా విధాలుగా వ్యాఖ్యానించారు, అధ్యయనం చేశారు. ఎంతోమంది పసివారిని చంపి ఇప్పుడు తనను చంపడానికి వచ్చిన పూతన ముఖాన్ని చూడడం ఇష్టం లేక శ్రీకృష్ణుడు కళ్ళు మూసుకున్నాడని కొందరన్నారు. ఆంతరంగం నుండి ఏదో అసాధారణంగా ప్రేరణ కలిగిన కారణంగా బాలుని తన ఒడిలోనికి తీసుకోవడానికి పూతన సంకోచించింది. ఆమెకు ఆశ్వాసాన్ని కలిగించి భయపడకుండా ఉండేటట్లు చేయడానికే కృష్ణుడు కళ్ళు మూసుకున్నాడని కొందరన్నారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అని భగవద్గీతలో చెప్పబడినట్లు దుష్టులను నిర్జించి భక్తులకు రక్షణను కల్పించడానికే శ్రీకృష్ణుడు అవతరించాడు. అయితే మొదటనే రక్కసిని చంపవలసి వచ్చింది. వేద నియమానుసారం స్త్రీని, బ్రాహ్మణుని, గోవులను లేదా బాలుని వధించకూడదు. ఇప్పుడు అతడు పూతలను చంపవలసి వచ్చింది. శాస్త్రానుసారం శ్రీవధ నిషిద్ధం కనుక చేసేది లేక ఆ దేవదేవుడు తన కళ్ళు మూసుకున్నాడని ఇంకొందరు వ్యాఖ్యానించారు. పూతనను శ్రీకృష్ణుడు తన దాదిగా భావించాడు కనుక తన కళ్ళను మూసుకున్నాడనేది ఇంకొక వ్యాఖ్యానం. శ్రీకృష్ణునికి స్తన్యపానం చేయించడానికే పూతన వచ్చింది. పూతన వచ్చినది తనను చంపడానికే అయినప్పటికీ పరమ కరుణామయుడైన శ్రీకృష్ణుడు ఆమెను దాదిగా లేదా తల్లిగా భావించాడు. వేదాదేశానుసారం 7 రకాలైన తల్లులు ఉంటారు. జన్మనిచ్చిన తల్లి, గురుపత్ని, రాజపత్ని, బ్రాహ్మణ పత్ని, గోవు, దాది, భూదేవి అనేవారలే ఆ 7 తల్లులు. శ్రీకృష్ణుని ఒడిలోనికి తీసుకొని స్తన్యపానం చేయించడానికే పూతన వచ్చింది కాబట్టి ఆ దేవదేవుడు ఆమెను తన తల్లిగా భావించాడు. దాదిని లేదా తల్లిని చంపవలసి వచ్చినందున శ్రీకృష్ణుడు కళ్ళు మూసుకున్నాడనేది ఇంకొక కారణం. కానీ అతడు ఆ తల్లిని లేదా దాదిని చంపడం తన నిజమైన తల్లిని లేదా యశోదను ప్రేమించడానికి ఏమాత్రం భిన్నం కాదు. పూతన కూడా తల్లిలానే భావింపబడి యశోదకు ఇవ్వబడిన అవకాశమే ఒసగబడినదని వేదవాంగ్మయం నుండి తెలుస్తున్నది. యశోదకు భౌతిక జగత్తు నుండి ముక్తి లభించినట్లుగా పూతనకు కూడా మోక్షం ఇవ్వబడింది. బాలకృష్ణుడు కళ్ళను మూసుకోగానే పూతన అతనిని ఒడిలోకి తీసుకున్నది. మృత్యు స్వరూపాన్నే తాను పట్టుకున్నానని ఆమెకు తెలియలేదు. పామును త్రాడని పొరబడితే మనిషి మరణిస్తాడు. అదేవిధంగా కృష్ణుడిని కలుసుకోవడానికి ముందు పూతన అనేక మంది పసిపిల్లలను చంపింది. కృష్ణుడు కూడా ఆ పసిబాలుర వంటివాడేనని ఆమె పొరబడింది. కానీ శీఘ్రమే తనను చంపే పన్నగాన్ని ఆమె చేత పట్టుకున్నది. బాలకృష్ణుని పూతన తన ఒడిలోనికి తీసుకుంటున్నప్పుడు యశోద, రోహిణి ఇద్దరు అక్కడే ఉన్నారు. అయినా ఆమె ఎంతో అందంగా వస్త్రధారణ చేసి కృష్ణుని పట్ల మాతృవాత్సల్యం చూపిన కారణంగా వారు ఆమెను అడ్డగించలేదు. ఆమె చక్కగా అలంకరించబడిన ఒరలో కత్తి అని వారు తెలుసుకోలేకపోయారు. పూతన తన స్థనాలకు ప్రభావశీలమైన విషాన్ని పూసుకొని ఉంది. కృష్ణుని ఒడిలోనికి తీసుకోగానే ఆమె స్తన్యపానం చేయించసాగింది. స్తన్యపానం చేయగానే ఆ బాలుడు మరణిస్తాడని ఆమె ఆశించింది. కానీ బాలకృష్ణుడు స్తన్యాన్ని కోపంగా నోటిలోనికి తీసుకున్నాడు. విషపూర్ణ పాలతో పాటు అతడు ఆమె ప్రాణాన్ని కూడా త్రాగేశాడు. అంటే ఆ దేవదేవుడు పూతన స్తన్యపానం చేస్తూనే ఆమె ప్రాణాలను కూడా తాగి హరించాడు. పూతన కృష్ణుడికి స్తన్యపానం చేయించడానికి వచ్చింది కాబట్టి ఆ దేవదేవుడు ఆమె కోరికను తీర్చి ఆమెను తల్లిగానే భావించాడు. అతడు అంతటి కరుణామయుడు. కానీ ఆమె చేసే ఘోరమైన కార్యాలను ఆపడానికే అతడు ఆమెను వెంటనే వధించాడు. కృష్ణుని చేత చంపబడిన కారణంగా ఆ రక్కసి మోక్షాన్ని పొందింది. కృష్ణుడు స్తన్యాన్ని నిష్పీడనం చేస్తూ ప్రాణాన్ని హరించిన కారణంగా పూతన కాళ్ళు చేతులు చాచి నేలపై పడి బాలకా నన్ను విడిచిపెట్టు అని అరవసాగింది. గట్టిగా అరుస్తూ చెమటలు కక్కిన ఆమె దేహమంతా తడిసి ముద్దైపోయింది. జై శ్రీకృష్ణ. ఆర్తనాదం చేస్తూ ఆ రక్కసి మరణించినప్పుడు భూమ్యాకాశాలలో ఊర్ధ్వ అధో లోకాలలో అన్ని దిక్కుల్లో ప్రతిధ్వని కలిగింది.
పిడుగులు పడుతున్నాయని జనులు తలిచారు. ఆ విధంగా పూతన పీడ తొలగిపోయింది. అప్పుడు మహారాక్షసిగా ఆమె తన నిజమైన రూపాన్ని ధరించింది. భయంకరంగా నోరు తెరిచి కాళ్ళు చేతులు ఆమె చాచి కింద పడింది. ఇంద్రుని వజ్రాయుధంతో కొట్టబడి నేలపడిన వృత్తాసురుని వలె ఆమె నేల కూలింది. ఆమె పొడవైన శిరోజాలు శరీరమంతా చిందరవందరగా కప్పుకున్నాయి. 12 మైళ్ళ పొడవున్నట్టి ఆమె దేహం నేలపై పడి సకల వృక్షాలను తునాతునకలు చేసింది. ఆ మహాకాయాన్ని చూసిన వారందరూ పరమాశ్చర్యాన్ని పొందారు. ఆమె దంతాలు నాగేటి కర్రలను పోలాయి. ఆమె నాసికారంధ్రాలు కొండ గుహల వలె కనిపించాయి. ఆమె స్తనాలు చిన్న కొండల్లాగా గోచరించాయి. ఆమె జుట్టు విశాలమైన తామ్ర పొదలాగా కనిపించింది. ఆమె నేత్రాలు అంధకూపాలలాగా, ఆమె ఊరువులు నదీతటములలాగా, ఆమె 2 భుజాలు పెద్ద వంతెనలలాగా, ఆమె కడుపు ఎండిపోయిన చెరువులాగా కనిపించాయి. ఇది చూసి గోపగోపికలు ఆశ్చర్యపోయారు. ఆమె నేలపై పడగా కలిగిన భీకరమైన ధ్వని వారి మతులను చెవులను భీతికి గురిచేసింది. వారి గుండెలు వేగంగా కొట్టుకునేటట్లు చేసింది. జై శ్రీకృష్ణ. పూతన ఒడిలో బాలకృష్ణుడు నిర్భయంగా ఆడుకుంటూ కనిపించగానే గోపికలు వేగంగా వచ్చి అతనిని ఎత్తుకున్నారు. యశోదారోహిణులు ఇతర గోపికలు ఆ బాలుని శరీరం చుట్టూ ఆవు తోకను తిప్పి దృష్టి తీశారు. గోమూత్రంతో అతనికి స్నానం చేయించి గోధూళిని అతని దేహానికి పూశారు. చిన్న కృష్ణుడికి భవిష్యత్తులో ఎటువంటి ఆపదలు రాకూడదనే అదంతా చేయడం జరిగింది. కుటుంబానికి, సమాజానికి, జనసామాన్యానికి గోవు ఎంత ప్రధానమైనదో ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తుంది. శ్రీకృష్ణుని దివ్య శరీరానికి ఎటువంటి రక్షణ అవసరం లేదు. కానీ గోవు యొక్క ప్రాధాన్యమును మనకు బోధించడానికే ఆ దేవదేవునికి గోమయము పోయడం, గోమూత్రంతో స్నానం చేయించడం, గోధూళి అలదడం జరిగింది. ఈ శుద్ధి కార్యక్రమము పూర్తి కాగానే యశోదారోహిణులు ఇతర గోపికలు దుష్ట ప్రభావాల నుండి కృష్ణుడికి రక్షణనివ్వడానికి విష్ణునామాలను ఉచ్చరించారు. మంత్రోచ్చారణకు ముందు ఆచారముగా హస్తపాదములను శుద్ధిపరుచుకొని 3 సార్లు ఆచమనం చేశారు. ఆ తరువాత వారు మంత్రోచ్చారణకు ఉపక్రమించి, కృష్ణ, అజుడు నీ పాదములను రక్షించుగాక, మణిమంతుడు నీ మోకాళ్లను రక్షించుగాక, యజ్ఞుడు నీ ఊరువులను రక్షించుగాక, అచ్యుతుడు నీ కటితటములను రక్షించుగాక, హయగ్రీవుడు నీ ఉదరమును రక్షించుగాక, కేశవుడు నీ హృదయాన్ని రక్షించుగాక, ఈశుడు నీ వక్షస్థలాన్ని రక్షించుగాక, సూర్యుడు నీ కంఠమును రక్షించుగాక, విష్ణువు నీ భుజములను రక్షించుగాక, ఉరుక్రముడు నీ ముఖమును రక్షించుగాక, ఈశ్వరుడు నీ శిరమును రక్షించుగాక, చక్రధరుడు నీ ముందు భాగమును రక్షించుగాక, గదాధరుడు నీ వెనుక భాగమును రక్షించుగాక, ధనుర్ధారి అయిన మధుసూదనుడు నీ కుడివైపును రక్షించుగాక, అర్జునుడు నీ ఎడమవైపును రక్షించుగాక, శంఖధారి అయిన ఉరుగాయుడు నిన్ను అన్ని కోణముల నుంచి రక్షించుగాక, ఉపేంద్రుడు నిన్ను పైభాగము నుండి రక్షించుగాక, గరుడు భూతలము మీది నిన్ను రక్షించుగాక, హలధరుడు నిన్ను నలుదిక్కుల నుండి రక్షించుగాక, పరమపురుషుడకు హృషికేశుడు నీ సకలేంద్రియములను రక్షించుగాక, నారాయణుడు నీ ప్రాణములను రక్షించుగాక, శ్వేతద్వీపపతి అయిన నారాయణుడు నీ చిత్తమును రక్షించుగాక, యోగేశ్వరుడు నీ మనస్సును రక్షించుగాక, పృష్ణిగర్భుడు నీ బుద్ధిని రక్షించుగాక, దేవదేవుడు నీ ఆత్మను రక్షించుగాక, ఆడుకునే సమయంలో నిన్ను గోవిందుడు అన్ని వైపుల నుండి రక్షించుగాక, నిద్రించేటప్పుడు నిన్ను మాధవుడు అన్ని విపత్తుల నుండి రక్షించుగాక, నడిచేటప్పుడు నిన్ను వైకుంఠపతి పడిపోకుండా రక్షించుగాక, కూర్చున్నప్పుడు నారాయణుడు నీకు పూర్తి రక్షణము నొసగుగాక, భోజనము చేసే సమయంలో నీకు సర్వయజ్ఞపతి రక్షణము నొసగుగాక అని పలికారు. ఈ విధంగా యశోద బాలకృష్ణుని వివిధ దేహాంగాల రక్షణ కొరకు విష్ణు నామోచ్చారణము చేసింది. ఢాకినులు, యాతుధానులు, కుష్మాండులు, యక్షులు, రాక్షసులు, వినాయకులు, కోటరలు, రేవతులు, జ్యేష్ఠలు, పూతనలు, మాతృకలు, ఉన్మాదలు, విస్మృతిని కలిగించి ప్రాణేంద్రియాలకు కష్టాన్ని కలిగించే దుష్టశక్తులు వంటి నానా రకాలైన భూత ప్రేతాదుల నుండి తన పిల్లవాడికి రక్షణ కల్పించాలని యశోద కృతనిశ్చయురాలైంది. ఒక్కొక్కప్పుడు అవి దుస్వప్న రూపంలో వచ్చి పీడను కలగజేస్తాయి. ఇంకొక అప్పుడు
వృద్ధ వనితల రూపంలో వచ్చి చిన్న పిల్లల నెత్తురు త్రాగుతాయి. కానీ ఎక్కడైతే భగవన్నామ జపకీర్తనలు జరుగుతాయో అక్కడ ఈ భూత ప్రేతాదులు ఉండలేవు. గోవులు విష్ణు నామాలను గురించిన వేదాదేశాల పట్ల యశోదకు పూర్తి విశ్వాసం ఉన్నది. అందుకే తన కృష్ణ బాలుని రక్షణార్థము ఆమె గోవులను విష్ణునామాన్ని ఆశ్రయించింది. తన పిల్లవాడి రక్షణార్థము ఆమె విష్ణునామాలను ఉచ్చరించింది. గోరక్షణము, విష్ణు నామోచ్చారణ అనాది కాలం నుండి వైదిక సంస్కృతిలో భాగంగా అయ్యాయి. వైదిక విధానాన్ని అనుసరించేవాడు, ముఖ్యంగా గృహస్థులు, కనీసం 12 గోవులను ఇంట్లో స్థాపన చేసిన విష్ణుమూర్తి ఆరాధనను ఇంకనూ కొనసాగిస్తున్నారు. కృష్ణ భక్తి భావనలో పురోగమింపగోరేవారు ఈ లీల నుండి ఉపదేశాన్ని తీసుకొని గోవుల పట్ల, విష్ణునామం పట్ల అభిరుచిని పొందాలి. కృష్ణుడు తనను తానే రక్షించుకున్నాడు కనుక అతనిని రక్షించవలసిన అవసరం లేదు. అయినా బృందావన గోపికలు కృష్ణానురాగమగ్నులై అతనిని రక్షించాలనుకున్నారు. శ్రీకృష్ణుడు బాలుని రూపంలో ఆడుకుంటున్న దేవాది దేవుడని వారు తెలుసుకోలేకపోయారు. పిల్లవాని రక్షణార్థం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన తరువాత యశోద అతనిని ఒడిలోనికి తీసుకొని స్తన్యమిచ్చింది. ఆ విధంగా విష్ణు మంత్రంతో తన పిల్లవాడు సురక్షితుడయ్యాడని ఆమె భావించింది. ఇంతలో పన్ను చెల్లించడానికి మధురకు వెళ్ళిన గోపులు ఇంటికి తిరిగి వస్తూ పూతన మహాకాయాన్ని చూసి పరమాశ్చర్యచకితులు అయ్యారు. జై శ్రీకృష్ణ. నందమహారాజు వసుదేవుని భవిష్యవాణిని గుర్తు చేసుకొని అతడు మహా ఋషియో మహాయోగియో అయి ఉండవచ్చునని తలచాడు. లేకపోతే బృందావనంలో జరిగిన సంఘటనను అతడు ముందే ఎట్లా చెప్పగలిగాడు? తదనంతరం వ్రజవాసులు పూతన మహాకాయాన్ని ముక్కలుగా నరికి కట్టెలతో కాల్చడానికి కుప్పలు పెట్టారు. పూతన దేహాంగాలు అగ్నిలో దహించినప్పుడు రేగిన పొగ అగరు సుగంధంతో నిండింది. పూతన కృష్ణునిచే చంపబడమే ఆ అగరు సుగంధానికి కారణం. అంటే పూతన అన్ని పాపాల నుండి బయటపడినదై దేవతా శరీరాన్నే పొందగలిగింది. భగవంతుడు పూర్ణ దయామయుడు అనడానికి ఇదొక చక్కని ఉపమానము. పూతన కృష్ణుని చంపడానికే వచ్చింది. అయినా కృష్ణుడు స్తన్యపానం చేశాడు కాబట్టి ఆమె వెంటనే పునీతురాలయ్యింది. ఆమె మృత శరీరం కూడా దివ్య గుణాన్నే పొందింది. పసిపిల్లలను చంపడమే దాని కార్యంగా ఉండేది. దానికి రక్తం తాగడం అంటేనే ఇష్టం. కృష్ణుని పట్ల ద్వేషం ఉన్నప్పటికీ అతనికి స్తన్యమిచ్చిన కారణంగా ఆ రక్కసి మోక్షగతిని పొందింది. అయితే దేవాది దేవుడు ఎల్లరి హృదయాలలో పరమాత్ముడైన అతనిని ప్రేమానురాగములతోనూ మాతృవాత్సల్యంతోనూ నిరంతరం సేవించేవారిని గురించి చెప్పేదేమున్నది? జై శ్రీకృష్ణ. కనుక సారాంశం ఏమిటంటే, భగవత్ సేవలో కొద్దిపాటి శక్తిని వినియోగించినా అది మనిషికి ఎంతో దివ్యమైన లాభాన్ని చేకూరుస్తుంది. ఈ విషయంలో భగవద్గీతలో స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని వివరింపబడింది. కృష్ణ భక్తి భావనలో చేసే భక్తియుక్త సేవ ఎంత ఉదాత్తమైనది అంటే, తెలిసి చేసినా తెలియక చేసినా కృష్ణుడికి చేసిన కొద్దిపాటి సేవ అయినా మనిషికి మహోన్నత లాభాన్ని ఇస్తుంది. పుష్పాలతో శ్రీకృష్ణుని పూజించడం ద్వారా ఏ చెట్టు ద్వారా ఆ పుష్పాలు వచ్చాయో ఆ చెట్టులోనికి జీవునికి కూడా లాభం చేరుతుంది. కృష్ణుడికి ఫలపుష్పాలు సమర్పించినప్పుడు ఆ ఫలపుష్పాలను ఒసగిన చెట్లు కూడా పరోక్షంగా లాభాన్ని పొందుతాయి. కాబట్టి అర్చనా పద్ధతి సర్వులకు లాభదాయకమైనది. శ్రీకృష్ణుడు బ్రహ్మ రుద్రాది దేవతలచే సర్వదా పూజింపబడేవాడు. అయితే పూతన ఎంతటి అదృష్టవంతురాలంటే ఆ శ్రీకృష్ణుడే ఆమె ఒడిలో చిన్న బాలునిగా ఆడుకున్నాడు. మహర్షులచే మహాభక్తులచే పూజింపబడే శ్రీకృష్ణ పాదాలు పూతన శరీరాన్ని తాకాయి. జనులు శ్రీకృష్ణుని పూజించి భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు సమర్పిస్తారు. కానీ ఆ దేవదేవుడు తనంతట తానే పూతన స్తన్యాన్ని గ్రోలాడు. శత్రువు రూపంలో ఏదో కొద్దిగా ఇచ్చినందుకే పూతన అంతటి మహాలాభాన్ని పొందితే ఇక ప్రేమానురాగాలతో శ్రీకృష్ణుని అర్చించినప్పుడు కలిగే లాభాన్ని ఎట్లా గణించగలమని భక్తులంటారు. అంటే కృష్ణుని ఆరాధించేవానికి అపారమైన లాభం ఎదురుచూస్తూ ఉంటుంది. కాబట్టి అందరూ కృష్ణుని ఆరాధించాలి. జై శ్రీకృష్ణ.
పూతన రాక్షసియే అయినప్పటికీ దేవదేవునికి తల్లి అయ్యే స్థానాన్ని పొందగలిగింది. కాబట్టి కృష్ణునికి క్షీరాన్ని ఒసగిన గోవులు కూడా ఎంతటి మహోన్నత స్థానాన్ని పొందారో దీనిని బట్టి స్పష్టమవుతుంది. కృష్ణుడు మోక్షం మొదలుకొని ఊహించగలిగినదేమైనా ఎవరికైనా ఇవ్వగలడు. కాబట్టి శ్రీకృష్ణుడు దీర్ఘకాలం స్తన్యపానం చేసినట్టి పూతన మోక్షాన్ని పొందడంలో సందేహమే లేదు. అయితే కృష్ణానురక్తులైన గోపికల మోక్షం గురించి సందేహం ఎందుకు ఉంటుంది? బృందావనంలో ప్రేమానురాగాలతో కృష్ణుని సేవించినట్టి గోపికలు, గోపబాలురు, గోవులు దుఃఖమయమైన భౌతిక జగత్తు నుండి నిశ్చయంగా మోక్షాన్ని పొందారు. పూతన శరీరాన్ని దగ్ధం చేసినప్పుడు బయల్వెడిన పొగ సుగంధమయంగా ఉండడం గమనించిన బృందావనవాసులు ఈ సుగంధం ఎక్కడి నుంచి వస్తున్నది అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. ఆ విధంగా చర్చించుకుంటున్న సమయంలో ఆ సుగంధము పూతన శరీర చితుల నుండి రేగిన పొగల వలన వస్తున్నట్లు వారికి తెలిసింది. వారికి కృష్ణుడంటే ఎంతో ఇష్టం. పూతన కృష్ణుడిచే చంపబడిన విషయాన్ని వినగానే వారు అనురాగంతో ఆ చిన్ని కృష్ణుని దీవించారు. పూతన శరీరాన్ని దగ్ధం చేసిన తర్వాత నందమహారాజు ఇంటికి వచ్చి కృష్ణుని ఒడిలోనికి తీసుకుని తలను మూర్కొన్నాడు. ఈ విధంగా తన పిల్లవాడు గొప్ప ఉపద్రవం నుండి బయటపడినందుకు అతడు ఎంతో సంతృప్తి చెందాడు. శ్రీకృష్ణుడు పూతనను సంహరించిన చరితాన్ని భక్తి శ్రద్ధలతో వినేవాడు నిశ్చయంగా గోవిందుని అనుగ్రహాన్ని పొందుతాడని శ్రీల శుకదేవ గోస్వామి ఫలశ్రుతి తెలియజేశారు. పూతన సంహారం అను దశమస్కందంలోని 6వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. జై శ్రీకృష్ణ.